క్రీస్తునందు ప్రియమైన నా యొక్క ఆత్మీయ సహోదరులందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామన శుభములు వందనములు. మనందరి ఆత్మలకు తండ్రి అయిన దేవదేవునికి కృతజ్ఞతాస్తులు స్తోత్రములు. ప్రియులారా, చిన్న ప్రార్థన చేసుకొని మనము ఈరోజు వాక్యాంశంలోకి వెళ్దాం. ప్రియులారా, ప్రార్థన. పరలోకమందున పరిశుద్ధుడైన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. గడిచిన కాలమంతా నీ కృపని కాపుదల దయచేసి నీ సన్నిధానంలో మమ్మల్ని అందరినీ కూడా కాచి కాపాడి మరొక దినాన్ని బహుకరించి నీ కృపలో కాచి కాపాడుతున్న విధానం బట్టి కృతజ్ఞతలు. ఈ యొక్క క్షణాన తండ్రి నీ సన్నిధానంలో కూడుకొని నిన్ను స్తుతించడానికి మేంపరచడానికి ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి కృతజ్ఞతలు. ఏదైతే పరిశుద్ధ గ్రంథంలో నుంచి వాక్యాన్ని పరిశీలిస్తున్నాగా తండ్రి, హృదయం అనేది ఆత్మ సంబంధమైందా శరీర సంబంధమైందా అనే విషయాన్ని వాక్య భాగంలో చూస్తుండగా తండ్రి నీ కృపని కాపుదల తోడుగా ఉంచి చెప్తున్న నాకును వింటున్న బిడ్డలకు నీ ఆత్మ సహాయం ద్వారా వినగల మనసు నీ కృప దయచేయమని వేడుకుంటూ ముందున్న సమయాన్ని అంతటిని కూడా నీకే అప్పగించుకుంటూ నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ యొక్క ప్రార్థన తిని వెళ్తాడు వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ యొక్క సమయాన మరి మనము పరిశుద్ధ గ్రంథంలో నుంచి హృదయం అనేది ఆత్మ సంబంధమైందా శరీర సంబంధమైందా అనే యొక్క విషయాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో పరిశీలిద్దాం. ప్రియులారా, ఎందుకు ఈ యొక్క విషయాన్ని పరిశీలించాల్సిన అవసరము ఎందుకు ఉంది అంటే, చాలామంది హృదయం అనేది కేవలము ఆత్మ సంబంధమైంది అని చెప్తా ఉన్నారు. దాని విషయమై హృదయం అనేది ఆత్మ సంబంధమైంది అని ఒక పాట కూడా తీశారు. నేను ఎవరిని వ్యతిరేకించడం లేదు, ఎవరిని తప్పుపట్టడం లేదు, కానీ వీరు చేస్తున్న బోధ మరి హృదయం అనేది కేవలం ఆత్మ సంబంధమైంది అని ఏదైతే బోధ చేస్తూ ఉన్నారో అది వాక్యానుసరమైందా కాదా అనే విషయాన్ని మనము నేడు పరిశుద్ధ గ్రంథంలో నుంచి పరిశీలన చేద్దాం. పిల్లరా, హృదయం అనేది కేవలం ఆత్మ సంబంధమైందా, ఆత్మను గురించి అంటే హృదయము ఆత్మ చేత మరి ప్రేరేపింపబడి మనుషుల్ని పాపాలు చేయిస్తుందా అనే విషయాన్ని మనము తెలుసుకోవాల్సిన అవసరం ఎంతకైనా ఉన్నది ప్రియులారా. ఎందుకంటే హృదయం అనేది కేవలము ఆత్మకు సంబంధించింది, మానవ ఆత్మ నాకు కేంద్ర బిందువుగా ఉంది అని నేడు దానిపైన మరి చాలా బోధలు వచ్చాయి. మరి పాటలు కూడా రాస్తూ ఉన్నారు, హృదయం అనేది ఆత్మకు కేంద్ర బిందువు అని చెప్పేసి. కాబట్టి ప్రియులారా, ఒక్కసారి మనము ఆలోచిస్తే హృదయం అనేది అంటే మాంస బుద్ధ కాదు. ఇది కూడా ఆలోచించుకోండి. ఏదైతే బ్లడ్ సర్క్యులేషన్ చేస్తుందో బాడీకి అంతటికి, ఆ మాంస ముద్ద మాత్రం కాదు. ఇక్కడ మనం చెప్తున్న హృదయం అనేది రెండు మనుషులకు కేంద్ర బిందువుగా ఉంది. ఆ మనసు శరీరానుసరమైన మనసు ఒకటి, ఆత్మానుసరమైన మనసు ఒకటి. ఈ రెండు మనసులకు కేంద్ర బిందువు ఉండి ప్రపంచ మానవాళిని నడిపిస్తున్నదే ఈ యొక్క హృదయం. కాబట్టి దాని గురించి ఈరోజు నేను మీ ముందుకు ఈ యొక్క అంశాన్ని తీసుకురావడం జరిగింది. ఎందుకంటే చాలామంది హృదయం కేవలము ఆత్మకు సంబంధించిందే అని చెప్పుకుంటూ వారు పాటలు రాస్తూ వారు యొక్క ఆలోచనని మరి చెప్పుకుంటూ పాటల రూపంగా తీశారు. ఇది ఎప్పుడో 3-4 సంవత్సరాల క్రితం నేను చెప్పాలనుకున్నాను, కానీ మళ్ళీ వారి యొక్క ఆలోచనలు వినడం ద్వారా ఇప్పుడు మీ ముందుకు ఈ యొక్క అంశాన్ని తీసుకురావడం జరిగింది. కాబట్టి విన్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అంశాన్ని వారికి చేరే వరకు షేర్ చేస్తూ ఉండండి. వారి యొక్క ఆలోచన మానుకొని హృదయం అనేది కేవలం ఆత్మకు సంబంధించింది కాదు, శరీరాత్మల యొక్క మనసులకు కేంద్ర బిందువు అని వారు ఎరిగే వరకు మరి షేర్ చేస్తూ ఉండండి. విని మరి ఈ యొక్క మెసేజ్ను అందరికీ షేర్ చేయాలని క్రీస్తు ప్రేమను బట్టి మేము బతిమాలుకుంటున్నాను. ప్రాముఖ్యంగా ఆత్మకి సంబంధించింది అంటున్న సహోదరులకు నేను చెప్పాల్సింది ఏంటంటే, దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుని సృజించిందంట. తన స్వరూపమందు తన పోలిక చొప్పున సృజించింది ఏంటి అంటే ఆత్మను. మరి యొక్క ఆత్మ యొక్క ఆలోచనను దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపమందు సృజించాడు. అయితే
తన పోలిక చొప్పున సృజించిన యొక్క ఆత్మను యొక్క ఆలోచనలు మరి ఎలా ఉంటాయంటే దేవుని యొక్క ఆలోచనలే ఉంటాయి అని పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉన్నది. కాబట్టి పిల్లరా, ఒక్కసారి మనము పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని వాక్యాలు పరిశీలిస్తే, హృదయము కేవలం ఆత్మకు సంబంధించింది కాదు, శరీరాత్మలకు సంబంధించిందిగా మనకు వాక్యము సెలవిస్తుంది. ఇర్మియా గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది పిల్లరా. మనము ఒకసారి ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనాన్ని మనం పరిశీలించుకున్నట్టయితే, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 5వ వచనం ఇక్కడ చెప్పబడుతున్న మాట, యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించు శరీరాలను తనకు ఆధారంగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు అని చెప్తున్నాడు. ఏమంటుండంటే, యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరాలను తనకు ఆధారంగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు అంటుండు. అంటే శరీరాలను తమకు ఆశ్రయంగా చేసుకొనుచు తమ హృదయాలను ఏం చేసుకుంటున్నారంటే పాడు చేస్తున్నారంట. ఎప్పుడు నరుని యొక్క హృదయము పాడైపోతుంది అంటే శరీరానుసారంగా నడుచుకున్నప్పుడుగా మరి హృదయం పాడవుతుంది, కానీ ఆత్మను అనుసరించి నడిచినప్పుడు కాదు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుందంటే హృదయము కేవలము ఆత్మకు సంబంధించింది కాదు. మనిషి ఆత్మ చేత ప్రేరేపింపబడి నడిపించినప్పుడు వారి యొక్క హృదయం పాడు కాదు. శరీరము అనుసరించి నడిచినప్పుడు వారి యొక్క హృదయం పాడవుతుంది. ఆ పాటలో మరి రాయబడిన పాటలో మరి అలా ఉంది. ఆత్మ చేత అంటే హృదయం అనేది కేవలము ఆత్మకు సంబంధించింది. ఆత్మ మరి వీరికి ఈ ప్రేరేపణలు హృదయం ఎల్లప్పుడూ చెడ్డది అని చెప్పేసి వాటి నుంచి వచ్చేవి అలా ఉన్నాయి అని చెప్పేసి నేను ఇప్పుడు చెప్పలేను, కానీ వింటే మీకు అర్థమవుతుంది. కాబట్టి అది చాలా సంవత్సరాల క్రితం వచ్చినప్పటికీ ఇప్పుడు మళ్ళీ సహోదరుల హృదయం కేవలం ఆత్మకు సంబంధించింది అని మళ్ళీ బోధిస్తూ ఉన్నప్పుడు నేను ఈ యొక్క అంశాన్ని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. నేను విన్నాను కాబట్టి రీసెంట్గా. అయితే అప్పుడే చెప్పాలనుకున్నా, చెప్పలేకపోయాను, క్షమించండి. ఇక మీ ముందుకు ఈ యొక్క హృదయం అనేది కేవలం ఆత్మకు సంబంధించింది కాదు అనే విషయాన్ని మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను కాబట్టి తీస్తున్నాను. ఇక్కడ మనని ఈ మాట మనం ఆలోచించినట్టయితే ఇక్కడ ఏమని చెప్తుందంటే, యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరాలను తనకు ఆధారంగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. శరీరాలను తనకు ఆధారంగా చేసుకొనివాడు అని చెప్తా ఉన్నాడు. ఇంకా మనం చూసుకున్నట్టయితే ప్రియులారా, శరీరాలను ఆధారంగా చేసుకున్నప్పుడే వారి హృదయము చెడిపోతుంది అని చెప్పబడుతుంది. 9-10 వచనాల్లో చూసుకున్నట్టయితే, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవర్తన బట్టి వాని క్రియలను ఫలము చొప్పున ప్రతి కారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, ఆంతరింద్రియములను పరీక్షించువాడను అంటుడు. హృదయాన్ని పరిశోధించువాడు దేవుడు. నరుని యొక్క హృదయం ఎల్లప్పుడూ మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడేవాడు. నరుని యొక్క హృదయము ఘోరమైన వ్యాధి కలది అంటే ఎప్పుడు అంటే శరీరాలను తనకు ఆధారంగా చేసుకొని నడిచినప్పుడు అది ఘోరమైన వ్యాధి కలది. ఎప్పుడైతే ఆత్మ చేత ప్రేరేపింపబడి నడిచినామనుకోండి మీరు, అప్పుడు అది వాక్యానుసారంగా జీవించబడతాం, అది వాక్యం సెలవిస్తుంది. అయితే ఇంకా మనం చూసుకుందాం పిల్లరా. ఇంకా వాక్య భాగంలో మనం పరిశీలించినట్టయితే ఇక్కడ చెప్పబడుతున్న మాటలు మత్తయి సువార్త 15వ అధ్యాయంలో మనం చూసుకున్నట్టయితే అక్కడ మనము పరిశీలిస్తే 15వ అధ్యాయము 18-19 వచనాన్ని మనం చదువుకున్నట్టయితే అక్కడ రాయబడిన మాట 17వ అధ్యాయము మత్తయి సువార్త 15వ అధ్యాయము 18-19 వచనాలు మనం చదువుకుంటే అక్కడ
నోటి నుండి బయటికి వచ్చినది హృదయంలో నుండి వచ్చును, ఇవే మనుష్యుని అపవిత్రపరచునని గ్రహింపరా. దురాలోచన, నరహత్య, వ్యభిచారము, వేశ్యగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణ హృదయం నుండే వచ్చును, ఇవే మనుషుని అపవిత్రపరచును కానీ అని చెప్తున్నాడు. మనిషిని అపవిత్రపరిచినవి హృదయం నుండి వచ్చినవి. అవే ఏంటివి? దొంగతనము, వ్యభిచారము ఇలాంటివి ఉన్నాయి ఏవైతే అవి మరి మనిషిని అపవిత్రపరచును అని చెప్తా ఉన్నాడు ఇక్కడ. ఇంకా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మార్కు సువార్తలో కూడా చెప్పబడుతున్న మాట ప్రియులారా. మార్కు సువార్త ఒక్కసారి మనం పరిశీలిస్తే మార్కు సువార్తలో 7వ అధ్యాయము 20-23 వచనాన్ని మనం చూసుకున్నట్టయితే అక్కడ కూడా చెప్పబడుతున్న మాట 20 నుంచి, మనుష్యుని లోపల నుండి బయలువెళ్ళినది మనిషిని అపవిత్రపరచును అని చెప్తుండ్రు. లోపల నుండి అనగా మనుష్యుల హృదయముల నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారము, లోభములు, చెడుతనములు, కృత్యములు, కామ వికారములు, మత్సరములు, దేవదూషణలు, అహంభవమును, అవివేకములు వచ్చును. ఇవన్నీ కూడా చెడుతనము మనుషుని యొక్క హృదయంలో నుండే వచ్చును. మనుషుని యొక్క హృదయంలో నుండే అంటే ఇవి మనుషుని యొక్క హృదయంలో నుండి వచ్చును అంటే ఆత్మ యొక్క ఆలోచనల ఇవన్నీ, ఆత్మ యొక్క ఆలోచనల ఇవన్నీ ఆత్మ యొక్క ఆలోచనగా చెప్పబడుతున్నాయా, మరి వాక్యం ఏం చెప్తా ఉన్నది అనేది మనం ఆలోచించాలి పిల్లల. ఇంకా లూకా సువార్త 6వ అధ్యాయంలో మనం చూసుకున్నట్టయితే, క్షమించండి, లూకా సువార్త 6వ అధ్యాయము 45వ వచనాన్ని మనం చదువుకున్నట్టయితే, 45వ వచనాన్ని అక్కడ చూసుకున్నట్టయితే, సజ్జనుడు తన హృదయమును మంచి ధనానిధిలో నుండి సద్విషయములు బయటికి తెచ్చును, దుర్జనుడు చెడ్డ ధనుల నుండి దుర్విషయములు బయటికి తెచ్చును. హృదయం నిండిన దాన్ని బట్టి ఒక నోరు మాట్లాడును కదా అని చెప్తున్నాడు. సజ్జనుడు అంటే వాక్యానుసారంగా నడుచుకునేవాడు తన మంచి హృదయ ధనుల నుండి మంచి విషయాలు తెచ్చును. దుర్జనుడు తన చెడ్డ ధనుల నుండి చెడు విషయములను బయటకు తెచ్చును. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడు అంటే ఒక మంచివాడు అంటే వాక్యానుసారంగా జీవించేవాడు, ఆత్మఫలం ఫలించేవాడు, ఆత్మానుసరమైన జీవితంలో జీవిస్తాడు పిల్లరా. అలాంటి కార్యములు చేయాలనుకుంటాడు. దుర్జనుడు శరీరాన్ని అనుసరించి జీవించేవాడు, శరీర కార్యంలో నెరవేర్చుకుంటూ ముందుకు సాగుతాడు. అంటే చూడండి పిల్లరా, ఇవి ఏంటి అంటే శరీర కార్యములు ఏవైతే ఇవి శరీర కార్యములున్నాయో, శరీరాన్ని అనుసరించి జీవించేవారు శరీర కార్యములు నెరవేర్చుకుంటూ దేవుని నుండి బయటకు వెళ్తారు, దేవునికి వేరుగా ఉంటారు, వాడు శాపగ్రస్తుడిగా మరి వాక్యం చెప్తున్నది. ఇంకా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో చూసుకున్నట్టయితే పిల్లరా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో మనము చూసుకున్నట్టయితే 9-10 వచనాల్లో ఇక్కడ చెప్పబడుతున్న మాట. ఇక్కడ ఏమంటుందంటే, అన్యాయస్తులు దేవుని రాజ్యంకు వారసులు కానేరు అని చెప్పేసి అంటుండు. ఎవరు అంటే కానేరు అని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగి తనంగాల వారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోసుకొని వారైనను ఇంకా దేవుని రాజ్యంకు వారసులు కానేరు అని చెప్పేసి అంటున్నాడు ఇక్కడ. ఇంకా ఎవరు అంటే వీరెవరు ఇంతకు? వీళ్ళు ఎవరైతే మనం ఇప్పుడు చెప్పుకుంటున్నామో వీళ్ళ గురించి చెప్తా ఉన్నాడు ఇక్కడ. గలతీయులకు రాసిన పత్రిక, ఇదే పౌలు గారు చెప్తా ఉన్నాడు. గలతీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 19-21 వచనంలో మనం చెప్పుకుంటే, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19లో ఈ కార్యముల గురించి చెప్తా ఉన్నాడు. ఇవి ఏంటి, ఏ కార్యాలు అంటే ఇక్కడ చెప్తున్నాడు, శరీర కార్యములు స్పష్టమైనవి అవేవనగా. ఇవి శరీర కార్యములు అవేవనగా అంటే చెప్తా ఉన్నాడు ఇక్కడ. జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షములు, భేదములు, విమత్తములు, అసూయలు, మతతను, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైన వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యంను స్వతంత్రించుకున్నానని మీతో స్పష్టంగా చెప్తున్నాను. వీటిని ఏమంటారు అంటే శరీర కార్యములు.
అంటే ఇవి కూడా ఎక్కడి నుంచి వస్తాయి? హృదయం నుండే వస్తాయి. ఇవి కూడా హృదయం నుండే వస్తాయి. అయితే ప్రియులారా, ఇవి కూడా హృదయం నుండే వచ్చినప్పటికీ ఇవి ఆత్మ సంబంధం, ఆత్మ ద్వారా చేయింపబడుతున్నాయా? అంటే హృదయం అనేది కేవలం ఆత్మకు కేంద్ర బిందువు అనుకుంటే, ఎవరైతే మన సహోదరులు చెప్తున్నారో అట్టి ప్రకారంగా మనం చూసుకున్నట్టయితే హృదయము కేవలము ఆత్మకు కేంద్ర బిందువు అయితే, ఆత్మ ద్వారా ఇలాంటి పాపాలు చేయింపబడుతున్నాడు మానవుడు. దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నిర్మింపబడిన, సృజింపబడిన యొక్క ఆత్మ ఏదైతుందో ఆ ఆత్మ ద్వారా ఇలాంటి ప్రేరేపణలు కలుగుతున్నాయా? లేదంటే ఈ శరీర కార్యములు ఏవైతున్నాయో వీటి అంటే శరీరం ద్వారా ఇవన్నీ కూడా చేయింపబడుతున్నాయా? అంటే ఇవి ఏ కార్యములు అని చెప్తుండ్రు? ఇవి దొంగతనము, లోభత్వము, వ్యభిచారము, ఏవైతే మాస్తరము, కలహము, ఇవన్నీ కూడా శరీర కార్యములు అంటుండ్రు. అయితే ఈ శరీర కార్యములు ఏవైతున్నాయో ఈ శరీర కార్యములు దేని ద్వారా చేయబడుతుంది? అంటే శరీరావసరమైన మనసు అనేది ఒకటి ఉంది ప్రియులారా. శరీరావసరమైన శరీర స్వభావం ఉన్నది. ఈ స్వభావం అనే దానికి కూడా కేంద్ర బిందువు హృదయమే. మానవ స్వభావానికి అంటే మానవ శరీర అవసరమైన మనసుకు కూడా కేంద్ర బిందువు ఏంటంటే హృదయమే. అంటే మానవునికి రెండు మనసులు ఉన్నాయి. ఒకటి ఆలోచించండి, శరీరాలను మనకు రెండు మనసులు ఉన్నాయి. ఒకటి శరీరావసరమైన మనసు, రెండు ఆత్మావసరమైన మనసు. శరీరావసరమైన మనసు ఎటు తీసుకెళ్తుందంటే మనల్ని నిత్య నరకానికి తీసుకెళ్తుంది. ఆత్మావసరమైన మనసు నిత్య జీవానికి మనల్ని తీసుకెళ్తుంది ప్రియులారా. అదే మనకు వాక్యం చెప్పింది, వాక్యంలో చెప్పబడిన మాటలు అవి ప్రియులారా. మనం ఇంకా పరిశీలించుకున్నట్టయితే ఎఫెసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయంలో మీరు చూసుకున్నట్టయితే 2వ అధ్యాయము 2-3 వచనాలు మనం చదువుకున్నట్టయితే అక్కడ రేపబడుతున్న మాట, మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటిరి. వారితో కలిసి మనమందరము శరీరం యొక్కయు మనిషి యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కర్మ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రలమైతిమి అని వాక్యం చెప్పబడుతుంది. ఇక్కడ ఏమంటున్నాం 3వ వచనంలో అంటే, వారితో కలిసి మనమందరము శరీరం యొక్కయు మనిషి యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దేవగ్రతకు పాత్రలమైతిమి. శరీరం యొక్క మనసు యొక్కయు అంటే శరీరావసరమైన మనసు యొక్క కార్యమును నెరవేర్చుకుంటూ స్వభావ సిద్ధముగా మరి దేవ ఉగ్రతకు పాత్రమైతే. ఎప్పుడు మనము దేవుని యొక్క ఉగ్రతకు పాత్రమైతే అని శరీరావసరమైన మనస్సు యొక్క కోరికలను మనం నెరవేర్చుకున్నప్పుడు కదా. అంటే శరీరావసరమైన మనసు అనేది ఉన్నది పాప స్వభావము, పాపాన్ని చేయించే స్వభావం కలిగింది. అలాంటి మనస్సుకు మనము ఏమైనా లోనై దాని ప్రకారంగా నడుచుకొని దేవుని యొక్క ఉగ్రతకు పాత్రలమైతే. ఇర్మియా గారు అదే అని చెప్తున్నారు, శరీరాలని ఆధారంగా చేసుకొని నడుచుకుంటున్నారు వారు శాపగ్రస్తులు అవుతున్నారు దేవుని నుంచి తొలగిపోయి అని. శరీరాన్ని అనుసరించి నడుచుకుంటారు కాబట్టి వాళ్ళు శాపగ్రస్తులు అవుతున్నారు అని చెప్పేసి ఇర్మియా గారు చెప్తున్నారు. అది ప్రియులారా ఇక్కడ చెప్పబడుతుంది. పౌలు గారు కూడా ఏమంటున్నారు అంటే శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలు నెరవేర్చుకుంటున్నారు. అలా విధంగా నెరవేర్చుకుంటూ మునుపైతే ఉన్నాము, ఇప్పుడు అలా కాదు, ఆ విధంగా కాదు. అవన్నీ నెరవేర్చుకుంటూ దేవుని యొక్క ఉగ్రతకు పాత్రలై ఉన్నారు అని చెప్పేసి అంటున్నాడు. అప్పుడు మునుపు క్రీస్తులోనికి రాక మునుపు అలా ఉన్నారు అయితే అని చెప్తా ఉన్నాడు. ఇంకా మనము కొలస్సీలకు రాసిన పత్రికలో ఇంకా మనం పరిశీలించినట్టయితే ఇలా కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనంలో కూడా రాయబడింది, అతి వినాశక్తుడై దేవదూత ఆరాధన యందు ఇచ్చ కలిగి
తాను చూచిన వాటిని గురించి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు అంటున్నాడు ఇక్కడ. తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు అంటే శరీర సంబంధమైన మనస్సు అనేది ఉన్నది అని చెప్తా ఉన్నాడు ఇక్కడ. నేను చూపించాల్సింది అదే, ఇంకా మనము డీప్కు వెళ్ళకూడదు. అక్కడ శరీర సంబంధమైన మనసు వల్ల ఏం జరుగుతుందో మీరు అక్కడ చదువుకుంటే మీకు తెలుస్తుంది. శరీర సంబంధమైన మనస్సు అనేది ఉంది. ఆ మనస్సు వలన ఏం చేస్తారు మానవాళి అనే విషయాన్ని అక్కడ చాలా స్పష్టంగా చెప్పబడుతుంది. అంటే శరీర సంబంధమైన మనసు ఏం చేస్తుంది? ఇంతకీ శరీర సంబంధమైన మనసు ఏం చేస్తుంది? ఆత్మానుసారమైన మనసు ఏం చేస్తుంది? వాక్యంలో చెప్పబడింది. ఒక్కసారి మనము వాక్యాన్ని పరిశీలించినట్టయితే రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5 నుంచి మనం పరిశీలించుకున్నట్టయితే పిల్లరా, అంటే హృదయంలో 2 మనసులు ఉన్నాయంటూ మనకు తెలుస్తుంది. ఒకటి ఆత్మానుసరమైన మనసు, 2 శరీరానుసరమైన మనసు. హృదయం అంటే మన రక్తాన్ని పంపింగ్ చేసేది కాదు. హృదయం అంటే మానవుని యొక్క ఆలోచనలకు కేంద్ర బిందువు. దాని గురించి చెప్పబడుతున్న మాట. ఈ యొక్క హృదయంలో 2 మనసులు ఉన్నాయి. ఒకటి శరీరానుసరమైన మనసు, 2 ఆత్మానుసరమైన మనసు. ఆత్మానుసరమైన మనసు ఏం చేస్తుంది? శరీరానుసరమైన మనసు ఏం చేస్తుంది? ఇర్మియా గారు ఏం చెప్పారు మనం చూసుకున్నట్టయితే, వారు శరీరాలను ఆధారం చేసుకొని ఏం చేశారు? దేవుని నుండి తొలగిపోయారు. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరాలను తనకు ఆధారంగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనుచున్నారు. ఏం చేస్తున్నారు? వారు శాపగ్రస్తులు అవుతున్నారు. శరీరాలను ఆధారం చేసుకుంటే ఏమవుతుందంటే, శరీరానుసరమైన మనసు ఏం చేయిస్తుంది అనేది ఇంతవరకు వాక్యంలో చెప్పినాం. దొంగతనం, మస్తరము, జారులు, వ్యభిచారులు, పురుష సంయోగులు, ఇలా ఎన్నో విధంగా కలహము, మస్తరము, క్రోధములు, ఇవన్నీ శరీరానుసరమైన మనసులో ఉంటాయి. కాబట్టి ప్రియులారా, వాళ్ళు దాన్ని ఆధారం చేసుకుంటే వారి యొక్క హృదయాన్ని చెడగొట్టుకుంటారు, దేవుని నుండి తొలగిపోయి శాపగ్రస్తులు అవుతారు అని వాక్యం సెలవించింది. కాబట్టి ప్రియులారా, మనుషునికి 2 మనసులు ఉన్నాయి. ఒకటి ఆత్మానుసరమైన మనసు, ఒకటి శరీరానుసరమైన మనసు. 2 అంటే మనిషి 2 పురుషుల కలయికగా చెప్పబడుతుంది. అదే శరీరము, ఆత్మ, బాహ్య పురుషుడు, ఆంతర్య పురుషుడు. బాహ్య పురుషుడు ఎవరు? ఆంతర్య పురుషుడు ఎవరు అంటే, బాహ్య పురుషుడు అంటే దేహము, శరీరము, ఆంతర్య పురుషుడు అంటే ఆత్మ. అంటే 2 పురుషుల కలయికగా మనకు వాక్యము సెలవిస్తుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. అంటే బాహ్య పురుషుడు అంటే శరీరము కృషించబడుతుంది, ఆంతర్య పురుషుడు దినదినం నూతనపరచబడుతుంది. అంటే ఆత్మ శరీరము 2 కలయికగా మనుషుని యొక్క ఏర్పాటు జరుగుతుంది. పిల్లలు, బాహ్య పురుషుడు అంటే శరీరము, ఆంతర్య పురుషుడు అంటే ఆత్మ శరీరం కలిసినప్పుడు ఒక మనిషిగా మనకు ఇప్పుడు జీవించగలుగుతున్నాడు. అయితే పిల్లరా, బాహ్య పురుషుని యొక్క ఆలోచన ఉన్నది, మనసు ఉంది, ఆంతర్య పురుషుని యొక్క మనసు ఉన్నది. వీరి మనసులు మరి ఎవరి చేత ఎవరి మనసు లోబర్చబడాలి అనేది తెలుసుకోవాలి. మరి బాహ్య పురుషుడి యొక్క అంటే శరీరం యొక్క ఆలోచన ఏమై ఉన్నది, ఆత్మ యొక్క ఆలోచన ఏమై ఉన్నది, బైబిల్లో చెప్పబడుతున్న మాట ఏంటి, మనసుల యొక్క ఆలోచనలు ఎటు దారితీస్తాయి అనేది బైబిల్ గ్రంథం చెప్పబడుతుంది. ఒకసారి మనం పరిశుద్ధ గ్రంథంలో చూసుకున్నట్టయితే రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం నుండి మనం చదువుకున్నట్టయితే ఇక్కడ చెప్పబడుతున్న మాట 5 నుంచి 8 వరకు ప్రియులారా, శరీరానుసరులు శరీర విషయంలో మీద మనసునుంతురు, ఆత్మానుసరులు ఆత్మ విషయంలో మీద మనసునుంతురు. చూడండి, శరీరానుసరులు ఏం చేస్తారంటే శరీర విషయంలో మీద మనసునుంతురు, ఆత్మానుసరులు ఆత్మ విషయంలో మీద మనసునుంతురు. అయితే ఆత్మానుసరులు ఆత్మ విషయంలో మనసునుంతురు. అయితే శరీరానుసరమైన మనస్సు మరణం. శరీరానుసరమైన మనసు ఏం చేస్తుందంటే పిల్లరా, మరణం అంటే శరీరం నుంచి ఆత్మ విడిపోవడం కాదు పిల్లరా.
సహోదరులుగా, శరీరానుసరమైన మనసు మరణము అంటే దేవుని నుంచి నిత్య ఎడబాటు, అంటే రెండో మరణం, అదే నిత్య నరకంలోనికి వెళ్ళడము, నిత్య ఆజ్ఞలోనికి వెళ్ళడము అనేది వాక్యం సెలవిస్తుంది. అయితే పిల్లలు ఆ మరణానికి లోనవుతావు శరీరానుసరమైన మనసు గురించి అని చెప్తూ ఉన్నాడు. మరణం. ఆత్మానుసరమైన మనసు జీవమును సమాధానమై ఉన్నది. చూడండి, ఆత్మానుసరమైన మనసు జీవమును సమాధానమై ఉన్నది అని అంటే రెండు మనసుల గురించి ఇక్కడ రాయబడి ఉన్నది పిల్లరా. ఏలైనగా శరీరానుసరమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రముకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావం గల వారు దేవుని సంతోషపరచలేరు. దేవుని ఆత్మ అని చెప్తున్నా ఉన్నాడు ఇక్కడ. అంటే శరీర సంబంధమైన స్వభావం కలిగిన వాడు దేవుని సంతోషపరచలేడు. అంటే మనకి ఇక్కడ రెండు మనసులు కనబడుతున్నది. ఒకటి ఆత్మానుసరమైన మనసు, శరీరానుసరమైన మనసు. ఈ రెండు మనసులు కూడా ఎక్కడ ఉన్నాయంటే మానవ హృదయము. ఏదైతే మనకిచ్చిన హృదయమును రెండు మనసులు కలిగిన వారము. కేవలము హృదయం అనేది ఆత్మకు సంబంధించినది, ఏమాత్రము హృదయం అనేది ఆత్మకు సంబంధించింది ఏమాత్రము కాదు, రెండుటికి సంబంధించింది. ఆత్మ శరీరము రెండుటికి కూడా సంబంధించిందిగా మనము వాక్య భాగంలో చూస్తున్నాం పిల్లరా. వాక్యంలో ఏం చూస్తున్నామంటే హృదయము అనేది ఆత్మ శరీరములకు రెండుటికి సంబంధించిందిగా చూస్తున్నాం పిల్లరా. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. హృదయం అనేది శరీర ఆత్మలకు రెండుటికి సంబంధించిందిగా మనము చూస్తూ ఉన్నాం పిల్లరా. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. హృదయం అనేది కేవలం ఆత్మకు సంబంధించిగా ఎవరైతే మరి సహోదరులు చెప్తున్నారో వాళ్ళు ఆలోచించి ఇకనైనా వారు మనసు మార్చుకోవాలని చెప్పేసి క్రీస్తు ప్రేమను బట్టి నేను బ్రతిమాడుతున్నాను. ఇంతటితో అయిపోలేదు, ఇంకా ఉన్నాయి కొన్ని వచనాలు, నేను అవి కూడా చెప్పి ముగించుకుందాం పిల్లరా. ఇంకా మనం చూసుకున్నట్టయితే గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16-17 వచనంలో మనం చూసుకున్నట్టయితే 16-17 వచనంలో మనం గలతీ 5:16-17 వచనంలో మనం చూసుకున్నట్టయితే అక్కడ చెప్పబడుతున్న మాట ఏంటంటే పిల్లరా, నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసరంగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. ఏమంటున్నారంటే ఆత్మానుసరంగా నడుచుకోండి, మీరు శరీరేచ్ఛల్ని నెరవేర్చరు. ఎందుకంటే శరీరం ఆత్మకును, ఆత్మ శరీరముకు విరోధంగా అపేక్షించును. ఆత్మ శరీరమునకు, శరీరం ఆత్మకును ఏ విధంగా విరోధంగా అపేక్షించుచున్నదంట పిల్లరా. కాబట్టి ఆత్మ చేత శరీర కార్యములు లోపరుచుకోండి అని వాక్యం సెలవిస్తుంది పిల్లరా. అందుకనే శరీరమును ఆత్మ చేత లోపరుచుకోండి అని చెప్పేసి శరీర కార్యములు ఆత్మ చేత లోపరుచుకొని మనము ఆత్మానుసరమైన కార్యములు చేస్తూ ముందుకు సాగాలని చెప్పేసి రోమిలకు రాసిన పత్రిక 8:12-13 వచనంలో ఉంటుంది పిల్లరా. అంటే ఆత్మ చేత శరీర కార్యములు లోపరుచుకోవాలి, కానీ శరీరం చేత ఆత్మను మనము డామినేట్ చేయకూడదు. మరి ఆత్మ చేతనే శరీర కార్యములు లోపరుచుకొని మనం ముందుకు సాగితే మనం దేవుని యొక్క కార్యమును నెరవేర్చిన వారంగా వాక్యం సెలవిస్తుంది. అందుకని వాక్యం ఏం చెప్తుందంటే దేహంతో జరిగించు క్రియలు అవేవైనా మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహంతో జరిగించు క్రియల మూలంగా మనం క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాల్సిన ఉన్నది. ఎందుకంటే వాటి క్రియల చొప్పునే మనము ప్రతిఫలం పొందుదాం. శరీరానుసరమైన మనసుతో మనం ముందుకు నడుచుకున్న వారమైన ఎడల మనం ఏమవుతున్నామంటే మనము శాపగ్రస్తులం అవుతున్నాము, దేవునికి దూరమవుతున్నాం. శరీరానుసరమైన మనసు మరణము. కాబట్టి ఈ కార్యములన్నీ ఏంటి అంట, శరీరానుసరమైన మనసుకు సంబంధించి వ్యభిచారం కానీ, మత్సరం కానీ, కలహం కానీ, ఇంకా పురుష సంయోగం కానీ, ఇంకా ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా శరీర కార్యములుగా చెప్పబడుతుంది. శరీరానుసరమైన మనసు నుండి ఇవన్నీ వచ్చేసి శరీర యొక్క స్వభావం ఇవి. కానీ ఆత్మ ద్వారా ఇవన్నీ ప్రేరేపింపబడి మనుషుడు చేస్తున్నట్టే కాదు. హృదయం అనేది కేవలము ఆత్మకు కేంద్ర బిందువుగా చెప్పబడి ఆత్మ ద్వారా ప్రేరేపింపబడుతున్నారు మనుషులందరూ అనేది తప్పు. హృదయం అనేది శరీరాత్మ యొక్క మనసుకు కేంద్ర బిందువు ఉండి రెండు మనుషులకు కేంద్ర బిందువుగా ఉన్నట్టుగా మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం.
కాబట్టి ఆత్మ చేత శరీరం యొక్క స్వభావం ఏదైతే శరీరం యొక్క మనసు ఉన్నదో ఆత్మ యొక్క మనసు ద్వారా దాన్ని డామినేట్ చేసుకోవాలి, దాని ద్వారా లోబర్చుకొని ఆత్మ యొక్క మనసు ద్వారా మనం శరీర కార్యమును లోబర్చుకొని శరీరము దాని ఇచ్చల్ని కూడా క్రీస్తుతో కూడా సిలువ వేయాలి అని వాక్యం సెలవిస్తుంది. అది కదా ప్రియులారా, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12-13 వచనంలో కానీ, గళితులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 24వ వచనంలో కానీ చెప్పబడుతున్న మాట, ఆత్మ చేత శరీర కార్యములు లోపరుచుకోవాలని. క్రీస్తులోని ఉన్న మనము శరీరము దాని దురాశలను కూడా క్రీస్తు కూడా సిలువ వేసామని తెలుసుకోవాలి. ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏమిటంటే, క్రీస్తు యేసు సంబంధులు శరీరము దాని ఇచ్చను కూడా క్రీస్తు కూడా సిలువ వేసిన దురాశలను కూడా సిలువ వేసి ఉన్నారని చెప్పేసి చెప్తా ఉన్నాను వాక్యం. కాబట్టి పిల్లరా, హృదయం అనేది కేవలం ఆత్మకు సంబంధించింది కాదు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయము, హృదయం అనేది కేవలం ఆత్మకు సంబంధించిందిగా చెప్తూ, అంటే మానవుడు చేసే పాపాలకు కారణం ఆత్మనే అన్నట్టుగా ఆ పాటలో కానీ ఆయన చెప్తున్న తీరులో కానీ ఉన్నది. నేను ఎవరి పేరు చెప్పడం లేదు, వారికి తెలిసే ఈ అంశాన్ని పెట్టానంటే హృదయం అనేది ఆత్మకు సంబంధించిందా శరీరానికి సంబంధించిందా అని పెట్టానంటే విన్న తర్వాత అర్థమవుతుంది ఎవరు అనేది. కాబట్టి నేను వాళ్ళని వ్యతిరేకిస్తలే. కాకపోతే ఏంటంటే మీరు చెప్పుతున్న సిద్ధాంతం అనేది కరెక్ట్ కాదు. హృదయం అనేది కేవలం ఆత్మకు సంబంధించింది కాదు. హృదయం అనేది రెండు మనసులకు కేంద్ర బిందువు. శరీరం యొక్క మనసుకు, ఆత్మ యొక్క మనసుకు, ఈ రెండు మనసులకు కేంద్ర బిందువుగా ఉండి శరీరాత్మల్ని నడిపిస్తూ ఉన్నది. అయితే ఎప్పుడైతే ఆత్మ యొక్క మనసు ద్వారా మానవుడు నడిస్తే అప్పుడు దేవుని చిత్తానుసారంగా నడిచిన వాడై దేవుని యొక్క సన్నిధానానికి చేరగలుగుతాడు. నిత్యము కూడా దేవునితో ఉంటాడు. ఎప్పుడైతే శరీరానుసారంగా శరీర స్వభావం ద్వారా శరీరానుసరమైన మనస్సు ద్వారా మానవుడు నడుచుకుంటాడో అప్పుడు దేవునికి నిత్య ఎడబాటుగా ఇతను నిత్య నరకానికి నిత్య అగ్నికి వెళ్ళే ఉంటాడు ప్రియులారా. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. అందుకనే ఆత్మ చేత శరీర కార్యంలో లోపరుచుకోవాలి అని వాక్యం చెల్లుతుంది. ఇంకా మనం చూసుకున్నట్టయితే తిమోతికి రాసిన మొదటి పత్రికలో ఇంకొక మాట చెప్పబడింది ప్రియులారా. తిమోతికి రాసిన మొదటి పత్రికలో మనం చూసుకున్నట్టయితే 3వ అధ్యాయము 8-9 వచనాల్లో మనం చదువుకుంటాం. ఇక్కడ ఇంకా చాలా స్పష్టంగా మనకు అర్థమైపోతుంది. రెండు మనసులు ఉండద్దు, ద్విమనసులుగా ఉండద్దు సంఘంలో అని చెప్పేసి. అంటే రెండు మనసులకు హృదయం అనేది కేంద్ర బిందువు అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ 8-9 వచనంలో చూసుకున్నట్లయితే, అలాగునని పరిచారకులు మాన్యులై ఉండి ద్విమనస్కులను మిగుల మద్యపానశక్తులను దుర్లభము నపేక్షించు వారినై ఉండక అంటుండే. ఇక్కడ ఏమంటుండే, అలాగనే పరిచారకులు మాన్యులై ఉండి ద్విమనస్కులను మిగిలిన మద్యపానాశక్తులను దుర్లభమును అపేక్షించు వారినై ఉండక విశ్వాస మర్మమును పవిత్రమైన మనసాక్షితో గైకొని వారై ఉండవలను అంటుండు. అంటే ఇక్కడ చెప్పబడుతున్న మాట అర్థం చేసుకుంటే, అలాగనే పరిచారకులు మాన్యులై ఉండి దిమనస్కులను మిగిలిన మద్యపానాశక్తులను దుర్లభమును అపేక్షించు వారినై ఉండక. ద్విమనస్కులు ఎప్పుడైతారు పరిచారకులు అంటే, ఇటు నేను దేవుని సేవ చేస్తా, ఇటు నేను తాగుబోతుగా ఉంటాను, నేను ఈ లోకానుసారంగా శరీరానుసారంగా జీవిస్తా అని ఎవరైతే ఉంటారో పిల్లరా వాళ్ళ గురించి చెప్పబడుతుంది. అంటే రెండు మనసులు గలవారు ద్విమనస్కులు. దేవుని పని చేస్తా, ఇటు శరీర స్వభావానికి అంటే శరీరాన్ని సుఖ పెట్టుకుంటూ తాగడము ఇంకేమో ఏదో చేస్తారు కదా, అలా ఉండకుండా మద్యపాన శక్తులను దుర్లభము అపేక్షించు వారిని ఉండక, దుర్లభమును దేవునికి విరుద్ధమైన అపేక్షించేవారుగా ఉండక ఏం చేయాలని చెప్తా ఉన్నారు ఇక్కడ. విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకోని వారై ఉండవలను. పవిత్రమైన మనస్సుతోటి గైకోని వారై ఉండాలి. విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో. చూడండి, రెండు మనస్సులు కలిగి ఉండకూడదు. నువ్వు ఆత్మానుసారంగా జీవించని వాక్యం చెప్తా ఉన్నది. చూద్దాం ఇంకా చూసుకున్నట్టయితే పిల్లరా, ఇంకా చూసుకున్నట్టయితే యాకోబు రాసిన పత్రికలో కూడా చెప్పబడుతున్న మాటను మనం చూసుకున్నట్టయితే యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయములో 7-8 వచనం.
ఒక్కసారి ఆలోచించండి. హృదయం అనేది ఆత్మకు శరీరానికి రెండిటికి సంబంధించింది. ఆత్మానుసారమైన మనసు ఉన్నది, శరీరానుసారమైన మనసు ఉన్నది. ఈ రెండు మనసులకు హృదయం అనేది కేంద్ర బిందువు. హృదయం అంటే మాంసం ముద్ద కాదు, హృదయం అనేది ఆలోచనలకు కేంద్ర బిందువు. ఈ ఆలోచన అనేది ఏ ఆలోచనలకు కేంద్ర బిందువు అంటే ఆత్మ యొక్క ఆలోచనలకు, శరీరం యొక్క ఆలోచనలకు, అంటే ఆత్మ యొక్క స్వభావంకు, శరీరం యొక్క స్వభావంకు, రెండు మనసులకు, అంటే ఆత్మానుసరమైన మనసు ఉంది కాబట్టి శరీరానుసరమైన మనసు ఉన్నది. ఈ రెండు మనసులకు కూడా కేంద్ర బిందువు అయినది హృదయము. ఈ హృదయములో ఆత్మానుసరమైన మనసు ద్వారా శరీరానుసరమైన మనసును మనం ఏం చేయాలంటే లోపరుచుకోవాలి. శరీర సంబంధమైన మనస్సు ద్వారా మనము ఆత్మను డామినేట్ చేసి కార్యములు ఏవైతే శరీరముకు సంబంధించిన కార్యంలో మనం నెరవేర్చుకుంటామో అప్పుడు దేవుని యొక్క ఉగ్రతకు ఫలితం మనము శాపగ్రస్తులమైతామని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఇక్కడ మనం యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం పరిశీలించుకుంటే 4వ అధ్యాయము 7-8 వచనాలు, క్షమించండి 8-9 వచనాలు. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకునుడి. దిమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకునుడి. దిమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకుని అంటుడు. వాకిల పడకుడి, దుఃఖపడకుడి, ఏడుడి, క్షమించండి. ఇక్కడ మనకు కావాల్సింది 8వ వచనం ఒక్కటే. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇక్కడ చెప్పబడుతున్నా, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును అని చెప్తుండ్రు. 7వ వచనం చూస్తే, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని యొద్దకు వచ్చి అపవాదిని ఎదిరిస్తే అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. ఎప్పుడు పారిపోతాడంటే దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకునుడి. దిమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. దిమనస్కులారా, మీ హృదయమును పరిశుద్ధపరచుకోండి. మన యొక్క హృదయాల్ని పరిశుద్ధపరచుకున్నాం. ద్విమనస్కులు అంటే రెండు మనసులు కలిగి ఉండకూడదు. దేవుని యొద్దకు వచ్చి మీ శరీరం యొక్క మనసును వదులుకుంటే అప్పుడు మనం అపవాదిని ఎదిరించిన వారమైతాము, ఆత్మానుసరమైన జీవితంలో జీవించిన వారమైతాము. అప్పుడు దేవునికి దగ్గర వారుగా ఉంటాము, దేవుని చేత నడిపింపబడిన వారమై ఉంటాము. శరీర స్వభావాన్ని వదులుకొని ఆత్మ స్వభావం కలిగిన వారమై ఉండి నిత్య జీవానికి దారితీస్తుంది. ఇది పిల్లరా హృదయములో రెండు మనసులు ఉన్నాయి. అదే ఆత్మానుసరమైన మనసు, శరీరానుసరమైన మనసు. ఈ రెండు మనసులకు కూడా హృదయం అనేది కేంద్ర బిందువుగా ఉన్నది. కాబట్టి కేవలము ఆత్మకు సంబంధించినదే కాదు హృదయం అనేది, రెండు మనసులకు కేంద్ర బిందువు. అదే ఆత్మానుసరమైన మనసుకు, శరీరానుసరమైన మనసుకు, ఈ రెండు మనసులకు కేంద్ర బిందువు హృదయము. ఆ హృదయములో ఉన్న ఈ రెండు మనసులను ఆత్మ చేత శరీరానుసరమైన మనసును లోపరుచుకొని ఆత్మానుసరమైన క్రియలు చేయడం వల్ల అప్పుడు మనము ఎక్కడికి వెళ్తాం పిల్లగా? దేవుని దగ్గరికి, నిత్య జీవానికి వారసులైతాము అని వాక్యం సెలవిస్తుంది. ఇది నా మాటలు కాదు, పరిశుద్ధ గ్రంథం నుంచే మీకు ఇంతవరకు ఈ యొక్క మాటలు మేము చూపించడం జరిగింది. కాబట్టి పిల్లరా, వాక్యానికి లోబడండి, వాక్యాన్ని వినండి, వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేయండి. నేను వ్యక్తులను ఎవరినో విమర్శించడానికి కాదు, వాక్యము మీరు చెప్తుంది సరికాదని చెప్పేసి ఈ యొక్క అంశాన్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది. కాబట్టి ఆలోచించండి, వాక్యానికి లోబడి జీవించమని క్రీస్తు ప్రేమను బట్టి మిమ్మల్ని బతులు అనుకుంటున్నాను. చెప్పబడిన ప్రతి ఒక్క మాట కూడా ప్రతి ఒక్క హృదయంలో నీరుగట్టి ఫలించిన ఆమేన్. అందరికీ వందనాలు.